మహాకుంభమేళా మోనాలిసాకు సినిమా ఆఫర్ ఇచ్చిన దర్శకుడు సనోజ్ మిశ్రా అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. అత్యాచారం కేసులో ఢిల్లీ పోలీసులు అతన్ని అరెస్టు చేసినట్లు సమాచారం. ఇప్పటికే అతని బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిందని, దీంతో పోలీసులు సనోజ్ మిశ్రాను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఝాన్సీకి చెందిన ఒక యువతిని సినిమాలో పాత్ర ఇప్పిస్తానని ప్రలోభ పెట్టాడని దర్శకుడు సనోజ్పై ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత సదరు అమ్మాయిని శారీరకంగా వేధించాలని, ఆమెను బెదిరింపులకు గురి చేస్తూ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కుంభమేళాలో ఆకర్షణకు గురి చేసి అందరినీ ఆకట్టుకున్నటువంటి అక్కడ ఈ వస్తువులు అమ్ముకునేటువంటి అమ్మాయి మోనాలిసాను ఎవరైతే ఒక డైరెక్టర్ ఈ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ మోనాలిసాను షూటింగ్ పర్పస్ మేము ఉపయోగించుకోవాలనుకుంటున్నామంటూ కూడా తమ తల్లిదండ్రులతో మాట్లాడి తల్లిదండ్రులతో పిలిచి మోనాలిసాని తీసుకెళ్లి కొన్ని షూట్స్ కి పాల్పడుతున్నటువంటి అదే డైరెక్టర్ రేప్ కేసులో అరెస్ట్ అయినట్టుగా మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి అతను మోనాలిసా తీసుకెళ్లడంతో ఒక్కసారిగా పేరు లేనటువంటి డైరెక్టర్ దేశవ్యాప్తంగా అతనికి పేరు పొందడము, అదే డైరెక్టర్ మీద ఈ రేప్ కేసు నమోదై ఉండడము, ఫిలిం మేకర్ సనోజ్ మిశ్రా ఇతను రేప్ కేసులో గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇతను ఏదైతే వైరల్ గా మారినటువంటి మోనాలిసాను తను ఇంటికి వెళ్లి మాట్లాడి తనతో ఒక ఫిలిం డాక్యుమెంటరీ తీయాలి, తనకు సినిమా అవకాశాలు కల్పిస్తున్నట్టు కూడా సనోజ్ మిశ్రా మోనాలిసా ఇంటికి వెళ్లి మోనాలిసాను తను తీసుకెళ్లి కొన్ని చోట్ల ఈవెంట్ లో మోనాలిసాను వివిధ అవతారాలలో వివిధ డ్రెస్సింగ్ మేకప్ వేసి దాని ద్వారా పబ్లిక్ లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి సనోజ్ మిశ్రాపై రేప్ కేసు నమోదైంది. ఆ రేప్ కేసులో సనోజ్ మిశ్రాని పోలీసులు అరెస్ట్ చేశారంటూ మాత్రం ఈ వార్త దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారుతా ఉంది. ఇతను గతంలో అరెస్ట్ అయ్యి బెయిల్ పైన బయటకు వచ్చాడు. గతంలో అతని బెయిల్ కూడా కోర్టు రిజెక్ట్ చేసింది. 2024 మార్చి 30న ఈ 45 ఏళ్లకు చెందినటువంటి మిశ్రా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి అతనికి జైలు పంపినట్టుగా తెలుస్తుంది. ఈయన గజియాబాద్ నాబీ కరీం పోలీస్ స్టేషన్ లో ఈ సనోజ్ మిశ్రా పైన కేసు నమోదైంది అన్న ఒక వివరాలు కూడా ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇదే వ్యక్తి ఈ మోనాలిసాని తీసుకెళ్లడము, మోనాలిసాకు సినిమా అవకాశాలు కల్పిస్తానంటూ కూడా తన తల్లిదండ్రులకు ప్రకటించి ఒప్పందం చేసుకోవడంపై కూడా ఇంకేవైనా దీంట్లో అనుమానపు కోణాలు ఉన్నాయా, ఈ అమ్మాయిని తీసుకెళ్లింది నిజంగానే సినిమా అవకాశాల కోసమేనా, లేదా రేప్ కేసులో నిందితుడై ఉన్నాడు కాబట్టి వేరే ఆలోచనతో తీసుకెళ్లాడా అనే దానిపై మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. థాంక్యూ రవితేజ.